शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् आंजनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां रक्ष श्रियंदापय मे प्रभु నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 6:14 తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:32 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 12:11 వరకు, వర్జం మధ్యాహ్నం 3:44 నుంచి 5:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:49 వరకు, మరల రాత్రి 11:14 నుంచి 12:04 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:52 వరకు, మరల రాత్రి 12:13 నుంచి 1:35 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈ సమయంలో అమృతకాలం కూడా కలిసి వచ్చిన మీదట ఈ సమయంలో తీసుకునేటువంటి ఔషధములు, బలవర్ధక ఔషధములన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందిస్తూ ఉంటాయి. నేటి విశేషం మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా విశేషించి కృష్ణాంగారక చతుర్దశి ఉంది, మాస శివరాత్రిని కూడా అంటారు. అలాగే ఈ మహాశివరాత్రి సందర్భంగా 8 జాముల్లో శివారాధన చేసే విధానం చాలా మంచిది. కనీసం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి అనే 4 సమయాల్లో చేయడం కూడా మంచిదే. 24 గంటలు శివునికి అభిషేకం చేసేటువంటి విధానాన్ని ఆచరించడం చాలా 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 మంచిది. మొత్తం పైన పగలంతా ఉపవాసం ఉండడం, రాత్రి జాగరణం చేయటం అనేటువంటిది తప్పనిసరి. నేటి ఆణిముత్యాలు. కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నిజమైన సుఖం కలుగదు. చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపిన, అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. నేడు మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం అర్ధరాత్రి సమయంలో ఉద్భవించిన లింగోద్భవమూర్తి. ఆ సమయంలో ఎవరైతే నిద్ర నుంచి మేల్కొని అసలు నిద్రపోకుండా జాగరణ చేస్తూ హరహర మహాదేవ శంభో శంకర అని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో, శివాలయాల్లో జరిగేటువంటి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాన్ని మనసారా
కనులారా తిలకిస్తారో వారి జీవితం పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహ ప్రాప్తికి కారణమవుతుంది సుమా. మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాదేవుడు లింగమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఈ సుదినాన ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కూడాను పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించినట్లయితే మాఘమాస స్నాన పుణ్యఫలం లభ్యపడుతుంది. విభూది ధారణ చేసి రుద్రాక్షలను మెడలో వేసుకొని చక్కగా శివాలయాన్ని దర్శించి శివపరమాత్మకు ప్రీతివంతమైనటువంటి ఆ మరేడు దళాలను, ఉమ్మెత్త పూలు, తుమ్మి పూలు మొదలైనటువంటి వివిధ రకాలైన పూలతో స్వామిని అర్చన చేసి అభిషేకార్చన చేసి ఉపవాసం గనక ఉండి జాగరణ చేసి లింగోద్భవ సమయంలోని ఆ యొక్క లింగార్చనను తిలకించి తదుపరి శివపార్వతుల కళ్యాణాన్ని తెల్లవార్లు గనక వీక్షించి ఎవరైతే ఈ మనసంతా ఆ శివనామ ధ్యానంతో శివునికి సంబంధించినటువంటి విశిష్టవంతమైనటువంటి ఆ పురాణ ఇతిహాస కథల్ని మనసారా ధ్యానం చేసుకుంటారో వారి జీవనం పరిపూర్ణమై శివానుగ్రహంతో జ్ఞానప్రాప్తికి నాంది వాక్యం పలుకుతారు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అని శాస్త్రం. శివుని యొక్క అనుగ్రహం ఉంటే జ్ఞానప్రాప్తి సిద్ధించి తీరుతుంది. శివ శివ అనరా చింతలు తొలుగునురా. ఎవరైతే శివ శివ అంటారో వారికి చింతలు అనేటువంటివి రానే రావు. అందుకనే శివ శివేతి 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 శివేతివా భవ భవేతి 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 భవేతివా హరా హరేతి హరేతి హరేతివా భజ మన శివమేవ నిరంతరం అంటూ ఈ మహాశివరాత్రి అంతా కూడాను అనుక్షణం క్షణం క్షణం శివనామ స్మరణతో ఈ యొక్క సుదినాన్ని పరమ పవిత్రంగా భావన చేస్తూ పరమేశ్వరునికి మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులౌ వెలయన్ పాదున బూది గుమ్మడియు నీ వెల్లైన రూపంబునవు కలయన్ చూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు కలయన్ చూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు అంతటన్ చెలువంబొప్పగ దర్శనంబు నిడుమా శ్రీరామలింగేశ్వర. ఓ పరమేశ్వర, చెట్టుకి పండిన ఆ పనస పండ్లను చూస్తుంటే బంగారు శివలింగాల్లా అనిపిస్తున్నాయి. పెరట్లో ఆ గుమ్మడిపాదుకి కాచిన బూడిద గుమ్మడికాయని చూస్తుంటే విభూది పూసిన శివలింగంలా అనిపిస్తున్నది. ద్రాక్ష తోటకు వెళ్ళి అక్కడ ద్రాక్ష పండ్లను చూస్తుంటే అవి స్ఫటికలింగాల్లా కనిపిస్తున్నాయి. ఇదంతా నీ అనుగ్రహం. ఫలముల్ చెట్టున పండినట్టి పనసల్ బంగారు లింగంబులౌ వెలయన్ పాదున బూది గుమ్మడియు నీ వెల్లైన రూపంబునవు కలయంజూడగ ద్రాక్షలే స్ఫటికలింగంబుల్ ప్రభు అంతటన్ చెలువంబొప్పగ దర్శనంబు నిడుమా శ్రీరామలింగేశ్వర. ఇదే విధంగా ఈ ప్రపంచంలో ఏ పదార్థాన్ని చూసినా కూడా శివమయమై నాకు కనిపించేలా అనుగ్రహించు. నిరంతరం నా మనస్సు శివమయమై ఉండేలా అనుగ్రహించు. నా హృదయంలో నీవు వసించు. ఓ స్వామి, నన్ను సన్మార్గంలో నడిపించు. ఓ పరమేశ్వర, ఈ శివరాత్రి వేళ నిన్ను నేను కోరుకుంటున్నది ఇదే. ఓం నమఃశివాయ. శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ లింగ వేదియ తల్లి లింగమే
తండ్రి శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమ పావనమైన మహాశివరాత్రి వ్రత సమయం ఇది. ఈ సమయంలో శివయోగం అనేటువంటి విషయాన్ని తెలుసుకుని శివయోగులు ఏ విధంగా కావాలో శాస్త్రము చెప్పిన అంశములను అనుసరించి శివానుగ్రహం పొందడానికి తగిన పద్ధతిని గ్రహిద్దాం. శివయోగం అనగా శివుని పొందే ఉపాయము అని ఒక అర్థం. అదేవిధంగా యోగము అంటే కలయిక అని అర్థం తీసుకుంటే శివునితో కలయిక. శివునితో కలయిక కొత్తగా వచ్చేదా, ఎప్పుడు ఉండేదా అంటే శివునితో ఎప్పుడు కలిసి ఉన్నామంట మనం. అది తెలుసుకోలేకపోవడమైన అజ్ఞానం వల్ల వస్తున్న దుఃఖమంతా. కనుక అజ్ఞానం తొలగి శివునితో మనకున్నటువంటి స్వాభావికమైన బంధాన్ని గ్రహించడమే నిజమైన శివయోగం. అది గ్రహించడానికి కావలసినటువంటి ఉపాయములు, ప్రయత్నములు, సాధనలే అదే శివయోగం. కనుక శివయోగాన్ని రెండు విధాలుగానే అర్థం తీసుకోవాలి. ఇప్పుడు ప్రయత్నము, ఉపాయము ఇది మన వంతు కర్తవ్యం. అది ఏ విధంగా చేయాలి అంటే శివయోగం 5 విధములుగా ఉంటున్నదని శాస్త్రం చెప్తున్నది. జ్ఞానం శివమయం, శైవీభక్తి, ధ్యానం శివాత్మకం, శివార్చన, శివవ్రతం, శివయోగో హి పంచధ అని చెప్తున్నారు ఇక్కడ. ముందుగా శివుడంటే ఏమిటో శాస్త్రముల ద్వారా, శాస్త్రానుసారంగా గురువులు చెప్పేటువంటి మాటల ద్వారా గ్రహించడం శివజ్ఞానం. ముందు ఎరుక కలిగి ఉండాలి. ఎందుకంటే ఎరిగి చేసినటువంటి కర్మకు బలం ఎక్కువ. అందుకే మొదటి స్థానం ఏమిచ్చారు? శివునికి సంబంధించినటువంటి జ్ఞానము కలిగి ఉండుట. ఇది మొదట. దానితో శివుని గురించి తెలుస్తూ ఉంటే శివునిపై ప్రీతి ఏర్పడుతుంది. ఆ ప్రీతితో ఆయన్నే ఆశ్రయించాలని బుద్ధి ఏర్పడుతుంది. ఈ ప్రీతిపూర్వకమైన ఆశ్రయాన్ని భక్తి అంటారు. రెండవ స్థానం శివభక్తి. కనుక మొదటిది శివజ్ఞానం, రెండవది శివభక్తి. మూడవది ఎప్పుడైతే ఆ భక్తి ప్రీతి ఏర్పడ్డాయో మనస్సు ఆయన యందు నిలబడుతుంది. ఇది ఒకదాని తర్వాత ఒకటి సిద్ధిస్తూ ఉంటాయి. మనస్సు ఆయన యందే ఏకాగ్రంగా నిలపడాన్ని ధ్యానం అంటారు. అందుకు మూడవది ధ్యానం శివాత్మకం అన్నారు ఇక్కడ. ఇప్పుడు 3 ఏర్పడ్డాయి. శివుడి గురించి తెలుసుకొనుట, శివుని ప్రేమతో ఆశ్రయించుట, మూడవది శివుని ధ్యానించుట. ఈ 3 ఎప్పుడైతే లభించాయో ఈ 3ంటితో కూడిన అర్చన విశేష ఫలాన్ని ఇస్తుంది. అది 4వది శివార్చన అనేది. ఈ శివార్చన అనేది 3ంటితో చేస్తే చాలా మంచిది. ఆ చేస్తున్నప్పుడు శివుడంటే ఏమిటో తెలియాలి. ఆ శివుని ప్రీతిపూర్వకంగా శరణాగతి వేడాలి. ఆయన్నే ధ్యానిస్తూ అర్చించాలి. అలా చేయగలిగితే ఆ అర్చన ఒక సర్వాంగీనమైన అర్చన అవుతుంది. అయితే కొంతమంది ఈ ప్రీతి లేకుండానే అర్చన చేస్తుంటారు. అది నిష్ఫలమా అంటే ఏదీ నిష్ఫలము కాదు. అది ఎప్పటికైనా సరే ప్రీతిని వాటిని కలిగిస్తుంది. కానీ సంపూర్ణమైన పూజ అంటే మాత్రము జ్ఞానము, ధ్యానము, భక్తి 3ంటితో కూడుకున్నప్పుడే అది చక్కని పూజ అవుతుంది. కనుకనే శివయోగంలో 4వది శివార్చన అని చెప్పబడుతున్నది. ఈ 4 నిత్యం చేస్తూ ఉన్నటువంటి వాడు యోగి అవుతాడు. ఇక 5వది శివవ్రతం అని. వ్రతపాలన అని ఒకటి ఉన్నది. అంటే శివుని యొక్క వ్రతములను ఆచరించుట అని. వ్రతములు అనేక రకాలుగా ఉన్నాయి. ఒకటి దీక్షగా పాటించే నియమాన్ని వ్రతం అంటాం. అలాగ ప్రతి నెలా కూడా మనం ఏదో ఒక వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉండవచ్చు. నిత్య వ్రతం ఉన్నది. నిత్యము శివార్చన చేయడము, నిత్యము బిల్వార్చన చేయడము, కొంతకాలం బిల్వాలతో అర్చన, కొంతకాలం కమలాలతో అర్చన అని పద్ధతులు పెట్టుకోవడం. ఇలా ఏదో ఒక నియమాన్ని అనుసరించి శివారాధన చేస్తే అది నియమ పాలన అని. అలాగే వారాల్లో శివునికి ప్రీతిపాత్రమైనటువంటి ఆదివారం కానీ, సోమవారం కానీ ఉపవాసంతోనో, అభిషేకంతోనో, జపంతోనో సాధన చేస్తే అది కూడా శివవ్రత పాలనే. అందుకు ముందు వారపాలన అయినది. అదేవిధంగా తిథి పాలన. శివునికి ప్రీతిపాత్రమైన తిథి చతుర్దశి అంటారు. అర్ధరాత్రి చతుర్దశి పడినటువంటి సమయాన్ని మాస శివరాత్రిగా ప్రతి నెల అనుష్ఠించడం అనేది ఒక సంప్రదాయం ఉన్నది. ఇంకొక వ్రతం ప్రదోష వ్రతం. ప్రదోషం అంటే సంధ్యా సమయంలో, అనగా సూర్యాస్తమయమై రాత్రి వస్తున్న సమయంలో త్రయోదశి తిథి కానీ ఉంటే దాని ప్రదోష వ్రతము అని అంటారు. ఈ ప్రదోషము ఉభయపక్షముల్లోనూ అంటే శుక్లపక్ష, కృష్ణపక్షాల్లో కూడా ఆచరిస్తే అదొక వ్రతాచరణ అని చెప్పబడుతున్నది. అలాంటి వ్రతములు మాసవ్రత, పక్షవ్రత, వారవ్రతములు ఇలా చెప్పబడుతున్నాయి. ఇంకొక ప్రత్యేకమైనటువంటి వ్రతము మహావ్రతం అని చెప్పబడుతుంది. ఆ మహావ్రతము శివరాత్రి వ్రతము అని. అందుకు శివయోగంలో ఉన్నటువంటి వారు మిగిలిన మాసపక్ష వ్రతాలు పాటించలేకపోయినా ఈ మహావ్రతం మాత్రం పాటించి తీరాలి అన్నారు.
దీనితో మిగిలిన 4 యోగములు పరిపూర్ణమవుతున్నాయి అని. అంటే ఈ 5 కలుపుకుని శివయోగం అని చెప్పబడుతున్నది. శివజ్ఞానము, శివభక్తి, శివధ్యానము, శివార్చన, శివవ్రతపాలన, 5 శివయోగులు పాటించవలసినటువంటి విధానము. ఈ 5 పాటించే వాళ్లే శివుని కోసం సాధన చేస్తున్నవారు. వీరు ఏనాటికైనా తప్పకుండా శివప్రాప్తితో ధన్యులవుతారు, ముక్తి పొందుతారు అని శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ శివరాత్రి వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఇతర వ్రతాచరణ చేసేటప్పుడు మిగిలిన 4 జాగ్రత్తగా ఉండాలి. కానీ శివవ్రతంలో ఈ మహాశివరాత్రి నాడు మాత్రము మిగిలిన 4 లేకపోయినా అద్భుత ఫలితం వస్తుంది. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఏ కొద్దిపాటి శివార్చన చేసినప్పటికీ కూడా ఈరోజు అమోఘమైన మహాఫలం వస్తున్నది. కాలంలో ఈ రోజుకి ఏదో గొప్ప శక్తి ఉన్నది. అనేక మంది యోగులు, సిద్ధులు ఈ రోజుకు దివ్యమైన సమాధి స్థితిలో ఉంటారు. అంటే సమాధికి సంబంధించినటువంటి ఒక మహావిషయం ఏదో ఈ కాలంలో ఉన్నది. అది తెలియకుండా ప్రతి జీవిపైన అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇంత అనుకూలమైన ధ్యాన సమాధికి చాలా అనువైనటువంటి సమయం ఇది కనుక, ఈ సమయంలో తెలుసో తెలియకో, తెలిసి తెలియకో ఏ విధంగా చిన్నపాటి ఆచరణ చేసినా అది అప్రయత్నంగా అమోఘ ఫలాన్ని ఇస్తుంది. అందుకు శివుని ముందు ఒక దీపం పెట్టినా, శివునికి ధూప సమర్పణ చేసిన, శివునికి మారేడు దళం ఇచ్చినప్పటికీ కూడా అమోఘ ఫలితం ఇస్తున్నది. కనుకనే జ్ఞాతాజ్ఞాతంగా చేసిన వాటికి కూడా గొప్ప ఫలాన్ని ఇచ్చేది కనుక మహాశివరాత్రికి అత్యంత ప్రధానమైన స్థానాన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ తెలుసుకోవలసింది, మనకు తెలియకుండానైనా శివుడి దగ్గర ఉంటే సత్ఫలితం వస్తుందని ఎంత చెప్తున్నారో, మనం ఆ శివుని విడిచిపెట్టి ఇంకే కర్మ చేసినా ఇవాళ మహాపాప ఫలమే. అది తెలుసుకోవాల్సింది. శివరాత్రి నాడు శివుని ఏ విధంగా స్మరించి, అందరికీ ఏకాగ్రమైన ధ్యానములంత తేలిగ్గా లభించవండి. చెప్పచ్చు ధ్యానం చేయాలి, మనసు నిలుకడ కలగాలి అని. ఆ నిలుకడ అనేది అంత తేలిక కాదు, ఎంతో సాధన చేస్తే కానీ అది లభించదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా మనస్సు నిగ్రహం అనేది ఏకాగ్రత అనేది అంత తేలిక కాదు. కానీ ఏదోలాగా శివకర్మ జరగాలి అంటే శివనామస్మరణో లేదా శివార్చనో, అర్చన చేసిన శివుణ్ణి చూడ్డము అది కూడా విశేషం. అందుకే ఆలయాలకు ఎందుకు వెళ్ళాలంటే, మనంతట మనం అర్చన చేసుకోకపోయినా అర్చింపబడ్డ శివుణ్ణి చూసినా అది అమోఘమైన ఫలాన్ని ఇస్తున్నది. ఈ రోజు మొత్తం పవిత్రమైనది, కేవలం రాత్రి మాత్రమే కాదు. అందులో బ్రాహ్మీ ముహూర్తం మొదలుకొని మరుసటి రోజు బ్రాహ్మీ ముహూర్తం వరకు ఈ రోజంతా మహాపవిత్రమైనటువంటి కాలము. ఎప్పుడైనా శివారాధన, శివవ్రతం చేసినప్పుడు పాటించవలసిన నియమాలే ఈరోజు కూడా పాటించాలి. ఇవి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయన్నారు. 8 రకాల శౌచము శివారాధనకు ప్రధానము అన్నారు. అది జలం, మంత్రం, దయా, దానం, సత్యం, ఇంద్రియ సంయమ, జ్ఞానం, భావాత్మశుద్ధిశ్చ శౌచమష్టవిధం స్మృతం అని శివోపనిషత్తు చెప్తున్నటువంటి విషయం ఇది. 8 రకాల శుద్ధులు: జలశుద్ధి, మంత్రశుద్ధి, దయాశుద్ధి, దానశుద్ధి, సత్యశుద్ధి, ఇంద్రియ నిగ్రహ శుద్ధి, జ్ఞానము, భావశుద్ధి. ఇవి 8 చెప్పారు. ముందు జలశుద్ధి అంటే స్నానము ద్వారా, జలస్నానం ద్వారా శుద్ధి. అయితే సగమేట శుద్ధి, తర్వాత సగము మంత్రము ద్వారా లభిస్తుంది. అంటే శివనామాన్నే మంత్రంగా జపించవచ్చు. శివనామం సామాన్యమైనది కాదు, అది సర్వకాల సర్వావస్థల్లో జపించవచ్చు అని శాస్త్రం చెప్తున్నది. అది గచ్చన్ తిష్టన్ స్వపన్ జాగ్రన్ ఉన్మిషన్ నిమిషన్నపి శుచిర్వా అశుచిర్వాపి శివం సర్వత్ర చింతయేత్ అని శివధర్మ పురాణం చెప్తున్నటువంటి విషయం. అది శుచిర్వా అశుచిర్వాపి. మంత్రం అనేటప్పుడు మాత్రం శుచి ఇత్యాది పాటించాలి, కానీ నామస్మరణ సర్వకాల సర్వావస్థల్లోనే చేయాలి. అప్పుడు నామమే మంత్రం అవుతుంది. అందుకు ముందు నీటితో స్నానం చేస్తే వచ్చిన శుద్ధి, నిరంతర భగవన్ నామజపం లేదా మంత్రం ఉపదేశం పొందితే మంత్రం, ఇవి జపించడం చేతే అది మళ్ళీ శుద్ధి ఏర్పడుతున్నది. ఆ తర్వాత దయాశుద్ధి, హృదయంలో కారుణ్యం అనేది మనను శుద్ధుల్ని చేస్తుంది. తర్వాత దానము, ఆ దాన బుద్ధి, శ్రద్ధగా ఇచ్చే దానము, ఇది శుద్ధి చేస్తున్నది. ఇక సత్యము, కల్లా కపటము లేకుండా యథార్థవాదం పలకడం సత్యం, ఇది కూడా మనల్ని శుద్ధుల్ని చేసే ఒక ప్రక్రియ. ఇంద్రియ సంయమ, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. తర్వాత జ్ఞానము, నిరంతరం పరతత్వము గురించి ఎరుక కలిగి ఉండుట, ఆ విషయములే గ్రహించుట ఉంటే అది జ్ఞానము ద్వారా శుద్ధి జరుగుట. ఎప్పుడు పరమాత్మ తత్వము ఇవే వింటూ ఉన్నా, తెలుసుకుంటూ ఉన్నా మనస్సులో ఉన్న పాపమంకిలమంతా పోతూ ఉంటుందిట. అది జ్ఞానము చేయగలిగినంత పవిత్రత ఇంకోటి చేయలేదు. అని నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని గీతాచార్యుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత భావశుద్ధి, మంచి భావాలు కలుగుతూ ఉండాలి. ఒక్కొక్కప్పుడు అప్రయత్నంగా దుర్భావాలు వస్తూ ఉంటాయి, కాబట్టి ప్రయత్నపూర్వకంగా వాటిని తొలగిస్తూ సద్భావాలు వృద్ధి చేసుకుంటూ ఉంటే క్రమంగా సద్భావాలే అలవాటైపోతాయి. ఏది అలవాటు చేస్తే అదే మిగులుతుంది. కనుకని 8 శుద్ధులతో శివార్చన చేయాలి అన్నారు ఇక్కడ. అందుకు
ఇందులో ఏ చిన్నపాటి ధర్మమైనా మళ్ళీ శివనామము, శివ అర్చన, ఇవి ప్రధానంగా 2 ధర్మములుగా చెప్తున్నారు. నిరంతర నామస్మరణ చేయడం ఒకటి, అర్చన చేయడం ఒకటి. మూడవది ధ్యానము. నామస్మరణ వల్ల వాచిక దోషాలు పోతూ ఉంటే, అర్చన వల్ల శారీరక దోషాలు పోతూ ఉంటాయి. ధ్యానం వల్ల లేదా స్మరణ వల్ల, తలంపు వల్ల మానసికమైన దోషాలు పోతాయి. ధ్యానం అనేది పెద్ద పదంగా వినబడుతుంది. తలంపు, స్మరణ అని తెలుసుకుంటే చాలు. తలంచడం, స్మరించడం కూడా మానసిక కార్యమే. అందుకే శివుని తలంచుకున్నా అది మానసికమైన పాపాలను పోగొడుతుంది. ఈ 3 శివరాత్రి నాడు చేస్తే వాడి జన్మ చరితార్థం అవుతున్నది. పైగా శివరాత్రి నాడు చేసినటువంటి శివారాధన సంవత్సర కాల శివార్చన ఫలితాన్ని ఇస్తున్నది. అలాగని సంవత్సరం అంతా ప్రయత్నపూర్వకంగా మానివేసి ఈరోజు ఒక్కటే చేయాలని చెప్పడం కాదు ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. సంవత్సరంలో మనం వివిధమైన హడావిడుల్లో ఏదోలా చేస్తాం, కానీ ఈ రోజున ఏకాగ్రంగా శివార్చన చేయడం వల్ల వచ్చే ఫలితం అంత గొప్పది. అందుకు ఈ శివార్చన పడే వ్రతం ఉన్నదే, ఈ వ్రతపాలన మిగిలిన 4 యోగములకు సిద్ధినిస్తున్నది. అదే శివయోగులు మహాశివరాత్రి వ్రతం ద్వారా ధన్యులై శివునితో యోగాన్ని పొందుతారు. అటువంటి శివయోగాన్ని ప్రసాదించేటువంటి శివయోగానికి నమస్కరిస్తూ సర్వం శివార్పణమస్తు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. భారతదేశ సంస్కృతి చరిత్రలో ఓ విశేష స్థానాన్ని కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉంది సుప్రసిద్ధ క్షేత్రం శ్రీశైలం. సాక్షాత్తు కలియుగ కైలాసంగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల్లమల అడవులలో పర్వత పంక్తుల మధ్య పాతాళగంగ పేరుతో ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున శ్రీశైల క్షేత్రం ఉంది. భూలోక కైలాసంగా కీర్తింపబడుతున్న శ్రీశైల క్షేత్రం 1వ శతాబ్ద కాలం నుంచి నిత్య నీరాజనాలు అందుకుంటుందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మల్లికార్జున స్వామి ఆలయ ప్రాకారం సుమారు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంది. ఆలయ ప్రాంగణమంతా అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళలతో కనువిందు చేసే 4 గోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఉత్తరం గోపురాన్ని ఛత్రపతి శివాజీ నిర్మించారు. మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ద్వారం సుమారు 30 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ద్వారానికున్న వెండి తలుపుల మీద నటరాజస్వామి వివిధ రూపాలను పొందుపరిచారు. ఇవి భక్తులలో భక్తిభావాన్ని పెంచేవిగా దర్శనమిస్తాయి. ప్రధాన ద్వారం నుంచి ముందుకు రాగానే మనకు మొదటగా కనిపించేది ఆలయ ధ్వజస్తంభం. మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులంతా ముందుగా ధ్వజస్తంభం దర్శనం చేసుకుని స్వామి లింగ దర్శనం కోసం వరుసలో నిలబడతారు. సమైక్యతకు నిదర్శనంలా కులమతాలకు అతీతంగా కనిపించే ఈ ప్రాంగణమంతా మహాదేవుని నామస్మరణతో మారుమోగుతుంది. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు.
महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं ॐ नमः शङ्कराय च मय భూమిలోకి చొచ్చుకునిపోయినట్టు కనిపించే మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్రహరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. ఈ ఆలయంలో జరుగుతున్న పూజలన్నీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలోనే జరుగుతూ ఉండటం విశేషం. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి. ప్రధానాలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి. ముక్కంటి సామి పండుగ అది వచ్చిందంటే భూలోకవాసులకే కాదు ముల్లోకవాసులకు కూడా గొప్ప సంబరంగాను సంతోషంగాను ఉంటుంది. మహాదేవుడు ఈ మహాశివరాత్రి నాడు మహదానందంగా సచ్చిదానంద స్వరూపుడై ప్రసన్న స్వరూపంతో దర్శనమిస్తాడు. ముఖ్యంగా స్వామిది ఆ స్వామి యొక్క 8 రూపాలతో ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ అష్టమూర్తులను గురించి తెలుసుకోవటం ఎంతో పుణ్యప్రదము కదా. కనుక ఆ అష్టమూర్తులను స్మరిద్దాం. భూమి రూపంలో విశ్వాన్ని మోస్తూ భూగోళాన్ని సమృద్ధివంతంగా చేస్తూ అన్ని విధాలుగాను రక్షిస్తున్నటువంటి స్వామియే శర్వుడు. ఆ శర్వమూర్తిని ఓం శర్వాయ క్షితిమూర్తయే నమః అని స్మరించాలి. జలాన్ని ఆశ్రయించుకొని జగాలను జీవింపజేస్తూ జలప్రళయాల నుండి రక్షిస్తున్న మూర్తియే భవుడు. ఆ భవమూర్తిని ఓం భవాయ జలమూర్తయే నమః జలమూర్తయే నమః అని ప్రార్థించాలి. వెలుగు లేకపోతే అంతా చీకటే. కనుక స్వామి అగ్ని రూపంగా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ అన్ని రకాల అగ్ని బాధలను నివారిస్తున్నాడు. అగ్నిని నియమిస్తూ లోకాలను రక్షిస్తున్నాడు. ఆ రుద్రమూర్తిని ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని స్మరించాలి. ఇక వాయు రూపంలో లోపల బయట సంచరిస్తూ వాయువునందు ఉండి వాయువును నియమిస్తున్నాడు. ప్రాణవ్రతాన్ని యోగాన్ని అనుగ్రహిస్తున్న
ఉగ్రమూర్తిని. ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః అని ప్రార్థించాలి. ఆకాశమే శరీరంగా కలిగి అంతర్యామి అయి ఆకాశాన్ని నియమిస్తూ శబ్ద ప్రతిశబ్ద స్వరూపుడిగాను పరబ్రహ్మయ్యై సమస్తాన్ని వ్యాపించి ఉన్నటువంటి ఆ భీమామూర్తిని ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః అని ప్రార్థించాలి. జగచ్చక్షువై సూర్యనారాయణుడుగా ఉండి లోకాలను పోషిస్తున్న మూర్తయే ఈశానుడు. ఆ ఈశానమూర్తిని ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః అని స్మరించాలి. చల్లని కిరణాలతో అమృతవర్షాన్ని కురిపిస్తూ మనస్సంబంధమైనటువంటి బాధలను తొలగిస్తూ చంద్రభగవానుడిగా లోకాలను చల్లగా చూస్తున్నటువంటి మూర్తి ఆ మహాదేవుడు. ఆ స్వామిని ఓం మహాదేవాయ సోమమూర్తయే నమః అని స్మరించాలి. లోకశాంతి కోరుకొని యజ్ఞయాగాదులను నిస్వార్థంగా నిర్వహిస్తూ నిష్కామములైనటువంటి యజమానుల రూపంలో స్వామి ఉంటాడు. ఆ మూర్తిని ఓం పశుపతయే యజమానమూర్తయే నమః అని స్మరించాలి. ఇలా అష్టరూపాలతో లోకాలను కాపాడుతున్న అష్టమూర్తి స్వరూపుణ్ణి 4 కాలాల్లోనూ అభిషేకాది అర్చనాదులతో శ్రద్ధగా పూజించిన వారు ఎవరెవరు పూజిస్తున్నారో వాళ్ళ జన్మ తరించిపోతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.